ఒక వ్యక్తిని ఎవరైనా చంపితే అది మర్డర్ అంటారు. కోర్టులో నిరూపితమైతే సదరు హంతకుడికి మరణశిక్ష లేదంటే యావజ్జీవ శిక్ష పడుతుంది. మరి అదే ఒక పార్టీ రాష్ట్ర రాజధానిని చంపేస్తుంటే ఏం శిక్ష పడాలి? ఇప్పుడు మీరు చూడబోయే ఒక రాజధాని కథలో విలనే హీరోలా బిల్డప్ ఇచ్చి ఆకాశపటికే విలనిజం ప్రదర్శిస్తే ఇదేదో డబుల్ యాక్షన్ మూవీని తలదన్నేలా ఉందని ఊహించుకుంటున్నారా? కరెక్టే, మీ ఇమాజినేషన్ నిజమే. కానీ ఇది సినిమా కాదు, అసలు సిసలైన రియల్ పిక్చర్. ఓ రాజధాని వ్యధ ఇప్పటికే సదరు క్యాపిటల్ సిటీని ఒకసారి మర్డర్ అటాక్ చేసి చంపినంత పని చేసింది ఆ పార్టీ. ప్రజాకోర్టులో ఘోరమైన శిక్ష కూడా పడింది. అయినా తీరు మార్చుకోలేదు. మళ్లీ ఊపిరి పోసుకుంటున్న ఆ రాజధాని పీక పిసకేందుకు మరో మర్డర్ ప్లాన్ చేస్తోంది. మీకిప్పటికే అర్థమైంది మేం దేని గురించి చెబుతున్నామో. ఎస్, మీరు ఊహిస్తున్న దాని గురించే. అమరావతిపై వైఎస్ఆర్సీపీది మళ్లీ అదే ద్వేషం, అదే విషం, అదే కన్ఫ్యూజన్. ఒకసారి అవునని తర్వాత కాదని 6.5 నాడు ఎలా నాలుక మడతపెట్టారో 3 ముక్కలాట వద్దురా నాయనా అని జనం బండకేసి కొట్టినా బుద్ధి రాలేదు, తీరు మారలేదు. ఏపీ రాజధాని అమరావతిపై వైఎస్ఆర్సీపీ డ్రామాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. పొరపాటున వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే జగన్ పాలన ఎక్కడి నుంచి అన్న ప్రశ్నకు జగన్ జమానాలో సకల శాఖల మంత్రిగా వెలగబెట్టిన వ్యక్తి చెప్పిన ఆన్సర్ వినండి. విశాఖపట్నం వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, మీరు ఫాలో ఏంటి అర్థం ఏంటుంది, అయ్యా లక్షల కోట్లు చేసి రాష్ట్రం మీద బరువు మోపొద్దు, నీకు కావాల్సింది సెక్రటేరియట్కో మిగిలినవి ఉన్నవి సరిపోతాయి, కావాలనుకుంటే ఈ రెండింటి మధ్య గుంటూరు విజయవాడ మధ్య కలిపితే మచిలీపట్నం నుంచి ఇక్కడికి 80 కిలోమీటర్స్ ఎంటైర్ ఇదంతా కూడా మెగా సిటీ డెవలప్ అవుతుంది. ఈ వేళకే డెవలప్ అయ్యేది. తన విధ్వంస సలహాలు సూచనలతో 5 ఏళ్ల పాటు ఏపీని సర్వభ్రష్టత్వం పట్టించేలా జగన్ రెడ్డి తా అంటే తందానా అన్న సజ్జలవారి కామెంట్స్ విన్నారుగా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ అమరావతిని వ్యతిరేకించలేదట. డీసెంట్రలైజేషన్ అన్నప్పుడు అమరావతి కూడా ఉందట. రాజధాని అమరావతి అంటూనే విజయవాడ గుంటూరు మధ్య అభివృద్ధి చేస్తే సరిపోతుందని మళ్లీ కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు సజ్జల. బెజవాడలో ఓ ప్రైవేట్ ప్రోగ్రాంలో పాల్గొన్న సజ్జల అమరావతిపై మళ్లీ అదే విషయం కక్కారు. పొరపాటున జగన్ రెడ్డి మళ్లీ సీఎం అయితే మీ పాలన ఎక్కడి నుంచి అన్న ప్రశ్నకు ఇక్కడి నుంచే అంటే అమరావతి నుంచే అంటూ చిలక పలుకులు పలికిన సజ్జల ఆ వెంటనే నాలుక మడత పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు డీసెంట్రలైజ్ చేసినప్పుడు అందులో అమరావతి కూడా ఉంది. అమరావతిని ఎక్స్క్లూడ్ చేసి లేదా ఈ ప్రాంతాన్ని ఎక్స్క్లూడ్ చేసి ఎక్కడికో తీసుకుపోతానలా, ఏమో ఇది మన స్టేట్ కాదా, విశాఖపట్నం వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. అమరావతిపై జగన్ బ్యాచ్ చేసిన కన్ఫ్యూజన్ కథలపై భగ్గుమంది టీడీపీ. 3 ముక్కలాటతో ఏపీని నాశనం చేసి ప్రజా తిరస్కారానికి గురై మళ్లీ ఏ మొహం పెట్టుకుని అమరావతి గురించి మాట్లాడతారని నిగ్గదీశారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూటమి నేతృత్వంలో రాజధానిగా అమరావతి ఉంటుందని, ఐటీ హబ్ గా విశాఖ మారుతుందని, హార్టికల్చర్ హబ్ గా రాయలసీమను ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్చిదిద్దుతారని వైసీపీ నేతలకు రివర్స్ పంచ్ ఇస్తున్నారు. ఇవాళ మళ్ళీ ఈ దుర్మార్గులిద్దరినీ కూడా మళ్ళీ ఇవాళ విజయవాడ పంపించి ఈ సభలో మళ్ళీ అమరావతి మీద విషయం చెప్పావు. అమరావతి రైతులు నువ్వు ఉద్ధరిస్తావా? సిగ్గుందా మీకు? మీరు చేసిన అరాచకాలు మర్చిపోయారా? తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడని కూడా నేను సజ్జల రామకృష్ణారెడ్డిని అడుగుతున్నాను. మళ్ళీ ఇవాళ విజయవాడ గుంటూరు అని మళ్ళీ కొత్త నాటకాన్ని మొదలు పెట్టారు. బహుశా పక్కనేమో అమరావతి రాజధాని నిర్మాణంలో అని భవనాలు అవసరం లేదంటారు, అక్కడ నిర్మాణాలు జరగలేదు అవసరం అంటారు, మళ్ళీ అక్కడ మునిగిపోతుంది అంటారు, మునిగిపోయే ప్రాంతం అంటారు. ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేస్తున్నారు. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డితో అమరావతి రాజధాని నిర్మాణం మీద విషయం చెప్పావు, మళ్ళీ విజయవాడ గుంటూరు అని చర్చకు పెట్టావు. ఇవాళ మళ్ళీ మేము ఉద్ధరిస్తాం అమరావతి రైతుల్ని నువ్వు ఉద్ధరించదు. దుర్మార్గం చేస్తుందే మీరు. అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టి గుంటూరు జైల్లో రైతులు పెట్టారు. మహిళల్లో స్నానాలు చేస్తా ఉంటే ఇళ్ల మీద డ్రోన్లు తిప్పారు. 2019లో అధికారంలోకి వచ్చే ముందు కూడా అమరావతి రాజధాని అని చెప్పిన జగన్ రెడ్డి సీఎం కుర్చీ ఎక్కగానే మనసు మార్చుకున్నారు. ఏపీ వాసుల్ని ఫూల్స్ ని చేశారు. అసెంబ్లీ సాక్షిగా 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆటకు తెరలేపారు పులివెందుల పొలకేసి. ఇప్పుడు పవర్ పోయి ప్రజలు చీకొట్టినా మళ్లీ సేమ్ నాటకానికి తెరలేపారు. ఒకవైపు అమరావతి రాజధాని అంటూనే మరోవైపు విజయవాడ గుంటూరు మధ్య అభివృద్ధి చేస్తే సరిపోతుందంటూ నంగనాచి కబుర్లు చెబుతున్నారు. ఇప్పటికే రాజధాని లేని రాష్ట్రంగా విరాజిల్లుతున్న ఏపీకి ఓ ఐకానిక్ క్యాపిటల్ సిటీ నిర్మిస్తుంటే
అమరావతి నగరాన్ని చంద్రబాబు నిర్మించను అనే పేరు ప్రతిష్టలు వస్తాయనే జగన్ బ్యాచ్ కి ఈ కుళ్ళు, ఈ కుతంత్రం. అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ రాజకీయం చేసిన వారికి చెంప చెళ్లుమనిపించి 15 నెలలైనా ఇప్పుడు మళ్లీ అదే పాట పాడుతున్నారు. జగన్ అండ్ బ్యాచ్ డ్రామాల్ని జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు? అర్థమైందని ఊరుకుంటారా? అర్థమే లేదని వైసీపీని మళ్లీ బండకేసి కొడతారా? చూడాలి.